తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. తెలుగు జాతి ఉత్సాహంగా ఉత్సవంలా చేసుకునే ప్రజా పండుగ మహానాడు. యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగు జాతి మరియు మన తెలుగు రాష్ట్రాలు అలానే మన కార్యకర్తల ఆశయాలకు దిశ నిర్దేశం చేసే పవిత్రమైన వేదిక మన మహానాడు. గత 42 సంవత్సరాలుగా జరిగిన మహానాడులు ఒక ఎత్తు అయితే రేపు జరగబోయే మహానాడు మరొక ఎత్తు. కడపలో జరుగుతున్న మొట్టమొదటి మహానాడు ఇది. అలానే ఒక అరాచక దుర్మార్గపు పరిపాలనని నేలమట్టం చేసి ఆంధ్ర భవిష్యత్తుని నిలబెట్టి ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఊపిరిపోసి ప్రజల భవిష్యత్తుకి భరోసా ఇస్తూ మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కూడా. అది మన పార్టీ కార్యకర్తల తాలూకా సత్తా. మీలానే నాకు కూడా మహానాడు అంటే ఎంతో స్పెషల్. నేను రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో ఆసక్తిగా ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూసే ముఖ్యమైన కార్యక్రమం మన మహానాడు. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే గొప్ప అవకాశం కూడా నాకు. కనుచూపు మేర పసుపుమయం చేసి మన ఉత్సాహంతో ఈ మహానాడు మారుమ్రోగిపోవాలి. తెలుగు జాతి మహానాడిని చూసి స్ఫూర్తి పొందాలి. రండి, కదలి రండి. ఈసారి కడపలో 3 రోజులు జరిగే మహానాడు కార్యక్రమం విజయవంతం చేద్దాం. మే 27 కడపలో కలుద్దాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జోహార్ ఎన్టీఆర్. राकेश भाई तो चाहिए ना లైను లైన్ వెళ్ళాలి. కార్యకర్త భుజాలపై ఎగిరే జయ కేతనమై కార్య దీక్ష విధానమే నడిపించే చేతనమై యువగళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేషు కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం తెలుగుదేశం, మన తెలుగుదేశం నలు దిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం. నాడు 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 మహానాడు. నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 వెతికి చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా. గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ. పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా. నాడు 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 మహానాడు. నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడో. కార్యకర్త భుజాలపై ఎగిరే జయ కేతనమై కార్య దీక్ష విధానమే నడిపించే చేతనమై యువగళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేషు కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం తెలుగుదేశం, మన తెలుగుదేశం నలు దిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం. నాడు 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 మహానాడు.
చూడు 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 వెతికి చూడు తెలుగుదేశ Test one. Check 1, 2, testing. Testing, 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 testing. 1, 1, 2, 2. 6, 6, 6, 6. 2, 2, 1. నమస్కారం. రేపు కడపలో 27, 28, 29 కడపలో జరిగే మహానాడుకి నెల్లూరు ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ మహానాడు ఒక తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కానీ ఒక ముఖ్యమైన దినం. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన కానీ, రాబోయే సంవత్సరాలకి తీసుకోబోయే ప్రజల కొరకు తీసుకోబోయే నిర్ణయాలన్నీ కానీ అక్కడ తీసుకోవడం జరుగుతుంది. రేపు 27, 28 తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉంది. 27న, 28న ఈ 2 దినాలు పార్టీ కేడర్తో మాత్రమే, అందరు డెలిగేట్స్తో మాత్రమే. ఉదాహరణకి నెల్లూరు పార్లమెంట్ నుంచి దాదాపు 1900 మంది డెలిగేట్స్ ఉన్నారు. వీళ్ళందరూ వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు. అలాగనే 29వ తారీఖు ప్రజలందరి కోసం బహిరంగ సభ. ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కానీ చేస్తున్నారు. ఎవరైతే స్వయంగా మీరు పోగలిగిన వాళ్ళు మీరు పోవచ్చు, లేదా కొన్ని ట్రాన్స్పోర్టేషన్ అవి కానీ ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని కానీ మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.